నమస్తే. వెల్కమ్ టు మెగా డిబేట్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2 నెలలు కావచ్చింది. ఈ క్రమంలో అక్రమార్కులని అదుపులోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అక్రమాలు ఏవి జరగలేదంటారా? మరి ఎన్నికలకు ముందు దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో అవినీతి జరిగింది, అవినీతి అంతా బయట పెడుతున్నామని చెప్పేసి ఏదైతే కూటమికి సంబంధించిన నేతలు పలు సందర్భాల్లో ప్రస్తావించారో, మరి ఇప్పుడు ఆ అక్రమాలకు సంబంధించిన పరిస్థితులు ఎక్కడి వరకొచ్చాయి? ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు ఆయన రెవెన్యూ శాఖ సారీ ఆయన ఏదైతే సివిల్ సప్లైస్‌కి సంబంధించిన మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా విపరీతమైన తనిఖీలు. ఈలోపు రేషన్ బియ్యం అవినీతి కుంభకోణం అన్నీ కూడా బయట పెట్టానని చెప్పేసి అన్నారు. మరి ఆ పరిస్థితి ఏమైంది? సో, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారం కూడా ఏ విధంగా ఉంది? అసలు అక్రమాలు ఏ విధంగా జరిగినాయి? అసలు జరిగితే ఎందుకని ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోవట్లేదు అనే అంశాలను మీకు తెలియజేస్తాను. వీళ్ళతో మాట్లాడి ఆయా అధికార ప్రతినిధులందరూ కూడా ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. ముందుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సుజాత గారు. సుజాత మేడం, గుడ్ మార్నింగ్ అండి. మేడం, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. సో, ఓపెనింగ్ రిమార్క్స్ లో నేను చెప్పాను కదా, ఏదైతే అక్రమార్కుల్ని అదుపులోకి ఎందుకని తీసుకోలేకపోతున్నారు? అసలు అక్రమాలు ఏమైనా జరిగినాయా, జరగలేదంటారా? ఏంటి? సార్, ముందుగా ప్రసాద్ గారు మీకు అలాగే ఆదాన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. వైసీపీ గత 5 ఏళ్లలో సక్రమంగా ఏదన్నా జరిగిందని మనం భూతద్దం వేసి పరిశీలించినా సక్రమంగా జరిగినవి ఏవి లేవండి. అన్ని అక్రమాలే మొదటి నుంచి. అంటే ప్రజావేదిక కూల్చడంతో పాటు మొదలుపెట్టి తర్వాత ప్రత్యర్థులుగా భావించి ప్రతిపక్షాలని ఇళ్లల్లో దూరి మరీ బయటికి లాక్కొచ్చి వాళ్ళ మీద దాడులు చేయడం అయితే గాని, అక్రమంగా అరెస్టులు చేయడం అయితే గాని, ప్రశ్నించిన గొంతునల్లా వాళ్ళు అణిచివేయాలని చూసిన తీరు, అలాగే అక్రమ కేసులు, ఇళ్లల్లో దూరి అర్ధరాత్రిని కూడా అరెస్ట్ చేసిన విధానాలు, అమరావతి రైతుల్ని అణచివేసిన తీరు, అలాగే ప్రజల ఆస్తుల్ని వారికి కనిపించిన చోటల్లా భూమిని కబ్జా చేసిన తీరు గాని ఒక్క చోట కాదండి, ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా వీళ్ళ అరాచకాలకి వీళ్ళ దాడులకి అంతే లేకుండా పోయింది. కేసులు ఎన్నో కేసులు సార్, ఎన్నో వందల కేసులు ప్రతిపక్ష పార్టీ నేతల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎన్నో వందల కేసులు పెట్టారు. ఈవెన్ దళితుల మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత గత ప్రభుత్వానిది. కాబట్టి వీరు అక్రమాలు చేయలేదా అంటే అది ప్రజలందరికీ తెలుస్తారు వాళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వంలో. కాకపోతే ఇప్పుడు మనం ఏదో సినిమాల్లో చూసినట్టు మన కార్యకర్తలు కానీ లాస్ట్ క్యాడర్ ఏదైతే ఉంటారో వారు కానీ, అంటే పార్టీతో డైరెక్ట్ గా అనుసంధానం లేకుండా సోషల్ మీడియాలో సపోర్ట్ చేసే కార్యకర్తలు కావచ్చు, పార్టీ మొట్టమొదటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటారంటే మన ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదో సినిమాల్లో చెప్తారు కదా, దండయాత్రలాగా చేసేయాలి, మనని ఎవరైతే వేధించారో వాళ్ళందరి మీద మనం చర్యలు తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఈ ఎండిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా మాత్రమే ఎవరి మీదైనా తప్పు చేసిన వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటాం. కానీ వాళ్ళు ఏదో చేశారని చెప్పి మనం తిరిగి వాళ్ళకి మనం చర్యకు ప్రతిచర్య అన్నట్టు మనం దాడులకు అలాగే వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు అన్నట్టు చేయకూడదు. వారు నిజంగా తప్పు చేసిన వాళ్ళు అయి ఉంటే మనం వాళ్ళ మీద విచారణ తీసుకుని వాళ్ళ మీద నమోదైన కేసులు పరిగణలో తీసుకుని విచారణ తర్వాత మాత్రమే చట్టబద్ధంగా అరెస్టులు కానీ వాళ్ళ మీద చర్యలు కానీ ఉంటాయండి. దానికోసమే డిలే అవుతుంది తప్ప. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు, సో కక్షపూరిత ధోరణి, ప్రత్యర్థుల్ని ఏదో మనం ఇచ్చేయాలని అధికారం వచ్చింది కదా అని చెప్పేసి అన్నారు చూసారా? అసలు మిమ్మల్ని ఎక్కడా కూడా వాళ్ళని వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో రివెంజ్ పరంగానో తీర్చుకోమని కదా దాని ఉద్దేశం. ఇప్పుడు అక్రమార్కులు అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదైతే ఒక దళితుల పైన మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటున్నారో అట్లాంటి కొన్ని అరుదుగా జరిగిన ఘటనలు, సో అటువంటివి ఇమ్మీడియట్ గా ఎందుకని బయటకు తీయలేకపోతున్నారు? ఎవరైతే ఆ సదరు పోలీస్ అధికారి ఒక ఎస్సీ పైన ఎస్సీ కేసు నమోదు చేశారంటే అసలు ఏ విధంగా చేస్తారు? అట్లాంటి వాటిని ఎందుకని ముందుకు తీసుకోలేకపోతున్నారు అనేది నా మొదటి క్వశ్చన్. అలాగే ఇక్కడ ముందు అధికారులు, నేను అనేది రాజకీయపరమైన అంశాలు పక్కన పెట్టేసేయండి, ఎవరైతే అధికారులు నిబంధనలు ఉల్లంఘించి చేశారో వాళ్ళ పైన చర్యలు చెప్పండి. కంటిన్యూ.
ఖచ్చితంగా అండి. అధికారులు పోలీస్ వ్యవస్థనే అయితే అసలు వాళ్ళు ఒక చుట్టంలాగా ఉపయోగించుకుని చట్టాన్ని చుట్టంలాగా ఉపయోగించుకొని విపరీతంగా ప్రతిపక్షాలని దాడులు చేయడానికి కానీ, వారి మీద అక్రమ కేసులైతే చాలా అండి. జనసేన, టీడీపీ కార్యకర్తల మీద అయితే కేసులు లేని వ్యక్తి అంటూ లేరు. మొన్న అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్న విషయం. ప్రతి వాళ్ళ మీద కేసుంది. కేసు లేని వాళ్ళంటూ అసలు అక్కడ అసెంబ్లీ హాల్‌లో ఒక్కళ్ళు కూడా లేరు. సో, ఈ అక్రమంగా కేసు బనాయించిన అధికారులు కానీ, వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు ఇప్పుడు బాధితులు ఎవరైతే వెళ్లి వేరే పార్టీ వాళ్ళు బాధితులు ఎవరైతే వెళ్లి కేసు పెట్టమని అడిగితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనివి ఎన్నో ఉన్నాయి. సామాన్య ప్రజలు కూడా అంటే మహిళల అదృశ్యం విషయంలో కానీ, గంజాయి కేసుల్లో కానీ, అలాగే వాళ్ళ భూమి దురాక్రమణకు గురైన విషయంలో కానీ, కొన్ని చోట్ల సార్ మైనింగ్స్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లీజుదారుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. స్టోన్ క్రషర్స్ కానీ, అలాగే మన క్వారీలు కానీ వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి అవన్నీ ఆక్రమించుకున్నారు. వాళ్ళు తిరిగి కేసు పెట్టడానికి వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసుకోలేదు. గనుల శాఖకి ఎండీకి వినతి పత్రం ఇచ్చినా కూడా కనీసం కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇలాంటివి ఒక్కటి కాదు సార్, 2 కాదు, వందల మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ వ్యవస్థనంతని ఒక్కసారి ప్రక్షాళన చేయాల్సినంత విపరీతమైన బురదలో కూరుకుపోయింది గత 5 ఏళ్లలో. ఇది 1, 2 కేసులతోటి అయిపోయే సమస్య కాదు సార్. అంటే లాగే కొద్దీ తీగ లాగే కొద్దీ డొంకంతా కదులుతున్నట్టు మొత్తం అసలు వ్యవస్థ అంతాను సర్వనాశనం చేసి పడేశారు. ఒక్క చిన్న ఎస్ఐ స్థాయి అధికారి నుంచి మొదలు పెడితే అది ఎక్కడెక్కడికో పోయి అసలు ఎవరు దాని వెనకాలన్నారు మూలాలన్నది ప్రతి కేసులోనూ కూడా చాలా విచిత్రమైన అసలు అక్కడ సంఘటనలు కానీ తవ్వే కొద్దీని దర్యాప్తు అధికారులకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మనం కంగారు పడకూడదు సార్. ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం శిక్ష పడడం ఖాయం సార్. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల్ని ఏడిపించిన వాళ్ళని కావచ్చు, ప్రజల మీద అణిచివేతలు చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల మీద అణిచివేతలు చేసిన వాళ్ళు కావచ్చు, చిన్న చోటా స్థాయి అధికారి నుంచి రాజకీయ నాయకుడి వరకు అందరినీ చర్యలు తీసుకుంటాము. అందరి మీద చర్యలు తీసుకుంటే పగడ్బందీగా చర్యలు తీసుకోవడానికి కొంచెం డిలే అవుతుంది సార్. అంతే తప్ప ఎవరిని వదిలే సమస్య అయితే లేదు. రైట్. మరలా వస్తానండి సుజాత గారు. గజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, గత ప్రభుత్వ హయాంలో అంటే మీ హయాంలో అక్రమాలు ఏవైనా జరిగినాయా? అసలు అక్రమ కేసులు ఏమైనా పెట్టారా? అసలు అక్రమాలు ఏమీ జరగలేదా? చెప్పండి. ముందుగా ఆదాని ప్రేక్షకులందరికి కూడా ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు ఎక్కడ కూడా తావు లేకుండా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతుందో అటువంటి పథకాల్ని, అటువంటి ఏదైతే ఉన్నాయో స్కీములు అవన్నీ కూడా దళారు వ్యవస్థ లేకుండా, మధ్యవర్తి లేకుండా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా ఈ అధికారులకు తెలియక ముందే ప్రజలకి ఏ స్కీము ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది అనేది ప్రజలకు తెలిసేటువంటి ఈ మార్పుల్ని మా ప్రభుత్వం తీసుకొచ్చాం. ఇక్కడ ఎక్కడైతే ప్రజలకు ఏం తెలిసింది? ప్రభుత్వము ఏ పథకము ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందన్నది ప్రజలకి స్పష్టంగా తెలిసేటువంటి వెసులుబాటు కలిగించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ అక్రమాలు ఇంతకుముందు సుజాత గారు చెప్పినట్టు అక్రమాలు మా ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అంటున్నారు కదా. మా ప్రభుత్వంలో ఎక్కడైనా అలాంటి అవినీతి అక్రమాలు జరిగి ఉంటే ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేయండి అని మేము అడుగుతున్నాం. వీళ్ళు అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పటికైనా సరే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లాలి, వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చెడపేరు తేవాలి, జగన్మోహన్ రెడ్డికి సీఎం కాకుండా చేయాలని తాపత్రమే తప్ప ఇప్పటికి కూడా సరే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని అనేటువంటి ఆలోచన అవకాశాలు ఎటువంటి లేవు ఈ జనసేన పార్టీ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులు నేను అదే అంటున్నాను. నేను అదే అంటున్నా. వాళ్ళకి ఎంతసేపు అయినా మా పార్టీ పైన ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ రాజకీయం పబ్బం గడిపేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉందని మేము చెప్తున్నాం. అంత తప్ప వాళ్ళ ముఖ్యమంత్రి అయితే ఏమి, కాకపోతే మాకేం వచ్చేది అలా ఊడిపోయేది ఏం లేదు. కాబట్టి
రైట్. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏమైనా జరుగునుంటే మీరు ఆధారాలు తీసుకొచ్చి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, ఆధారాలు పెట్టి తీసుకొచ్చి మమ్మల్ని కేసులు పెట్టండి, లోపల పెట్టండి, చట్ట ప్రకారంగా మమ్మల్ని శిక్షించండి. తప్పులు చేస్తుంటే మేము దానికి కూడా రెడీ. మేము ఎక్కడ కూడా తప్పు చేయనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినామని గొప్పగా చెప్పుకుంటున్నాము. మా నాయకుడు గతంలో కూడా అనేక మీటింగుల్లో మేము చెప్పుకున్నాం, మాకు నిజంగా మాకు న్యాయం జరుగుంటే, మీకు న్యాయం జరుగుంటే ఓటేయండి అన్నారు. సరే, అది ఎటు జరిగిందో అది ప్రజలకు తెలుసు, మనకు తెలుసు, అందరూ కూడా తెలుసు. కాబట్టి అది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాదు కాదు, ఒక నిమిషం. మీరు సందిట్లో సడన్ తోసేమాగండి. ఏం తెలుసు, ఎవరికి తెలుసు, అందరికి తెలిసింది ఒకటేనా కాదా? ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా మీద వ్యతిరేకత లేదు అంటున్నారు. మీరు మరి ఎలా అనుకుంటున్నారు, మేము ఎలా అనుకుంటున్నాం, మొత్తం ఒకసారి క్లారిటీ ఇద్దాం ప్రజలకు కూడా. ఈ రోజు 175 స్థానాలకి 175 స్థానాలు మేము గెలుస్తాము. మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి స్పష్టంగా తెలుసు. మాకు గతంలో ఎంత ఓటు శాతం వచ్చింది, ఇప్పుడు ఎంత ఓటు శాతం వచ్చిందో మాకు తెలుసు. ఈ ప్రజలు అందరూ కూడా, గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము వేసినటువంటి ఓట్లు ఎట్లు పోయినాయి, మేము వేసినటువంటి అభ్యర్థులందరూ ఎందుకు ఓడిపోయారని తలలు పట్టుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరూ కూడా తలలు బాదుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గెలిచినటువంటి కూటమి నేతలకి, కంక్లూజన్ ఇస్తున్నా, గెలిచినటువంటి కూటమి నాయకులకు మేము వేసినటువంటి ఫ్యాన్ గుర్తుకి ఓట్లు అన్ని కూడా ఎటు పోయినాయి, ఎందుకు పోయినాయి, మా అభ్యర్థులు ఎందుకు గెలవలేదు అని మెజార్టీ ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఈవీఎం ద్వారా ఏదైతే ఈ దేశంలో చాలా మంది మీలాంటి జర్నలిస్టులు తెలివిగన్న జర్నలిస్టులు ఢిల్లీలో కూర్చొని, ఉత్తర భారతదేశంలో అక్కడంతా కూర్చొని, మన మహారాష్ట్రలో ఎక్కడ ఏం జరిగిందో అన్నది స్పష్టంగా ఈవీఎం ద్వారా ఓటు శాతం ఎంత వచ్చింది, ఆ ఓట్లు ఏ విధంగా మళ్ళీపోయినాయి, ఈవీఎం ద్వారా ఏ విధంగా అది మొత్తం కూడా దారి మళ్ళిందన్నది మీలాంటి జర్నలిస్టులు స్పష్టంగా చెప్పినటువంటి వీడియోలు, ఆడియోలు అన్ని కూడా మనం అందరూ కూడా విన్నాం. ఇంత ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు గాని, న్యాయస్థానాలు గాని ఆ ప్రజల యొక్క అనుమానాలు తీర్చే విధంగా ఎవరైనా ముందుకు వచ్చి ఇక్కడ తప్పు జరగలేదు అని చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళకు లేదు. అడుగుతున్నటువంటి వాళ్ళకి అది ఎలా జరిగిందో అని తెలుసుకునేటువంటి వెసులుబాటు కల్పించకపోగా మేము అద్భుతంగా గెలిచిపోయాము అనేసి అనుకుంటున్నారు కదా. సరే, మీరు ఎట్టి గెలిచినా ఈ 5 ఏళ్ల పరిపాలన మీదే కాబట్టి ఈ రాష్ట్రంలో అవినీతి గజేంద్ర గారు ఒక చిన్న డౌట్ నాకు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ఈవీఎంలో ఏదో అని. సరే, నిజంగానే ఈవీఎంలో ఏదో ట్యాంపరింగ్ ఇంకోటో జరిగింది అనుకుందాం, మీ మాటగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదు అని చెప్పేసి పులివెందుల్లో కూడా ఆయన ఓడించేలాగా చేయొచ్చు. ఒకటి వినండి, ఒక నిమిషం. అట్లాగే 2, ఇది కేంద్రం కనుసన్నలో లేకుండా ఏమి జరగదు. ఒకవేళ అదే నిజం అయితే ఇవాళ బీజేపీ ఎన్డీఏ అలయన్స్ మీద డిపెండ్ అయ్యి తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వాళ్ళు తెచ్చుకోరు. 2, మూడోది, ప్రతి పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ అంతా జరిగి ఈవీఎం ఓకే అని టెస్టిఫై చేసిన తర్వాతే పోలింగ్ స్టార్ట్ చేస్తారు ఎలక్షన్ ఆఫీసర్. మరి మీకు బాగా బలమైన కేడర్ ఉంది కదా, పోలింగ్ బూత్ లో ఏజెంట్లు ఉన్నారు కదా, బాగా అపరమైన భక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నట్లు ఒకవేళ ఇదంతా కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు? చెప్పండి, కంటిన్యూ చేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులో ఓడగొట్టొచ్చు, లేదా మోడీ గారు 400 సీట్ల మీద తెచ్చుకొని ప్రభుత్వాన్ని 3వసారి ఏర్పాటు చేసి ఉండొచ్చు. అక్కడ ఏమవుతుందంటే అలా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ మూర్ఖులు కాదు, తెలివి తక్కువ కాదు, అపారమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు. ప్రజల్లో వ్యతిరేక రాకుండా, ప్రతిపక్ష నాయకుల్లో వ్యతిరేక రాకుండా వాళ్ళు ఒక పకడ్బందీగా ఇక్కడ ప్రతిపక్షాలు నోరు మూయించడానికి, ఈ రోజు మీరు అంటున్నారు అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించుండొచ్చు కదా ఈవీఎం మిషన్ల ద్వారా అని అనడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచారు కదా అని అనడానికి, ఈవీఎం లో తప్పు లేదు అనడానికి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టకుండా గెలిపించేటువంటి పరిస్థితి. రెండో విషయం, 400 సీట్లతోటి మోడీ గారు మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలోకి చేపడితే ప్రజల మధ్య పూర్తిగా వ్యతిరేకత వచ్చి
మళ్ళీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా గొంతెత్తి మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు కదా అని అరుస్తారని మాట్లాడతారని కానీ వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గెలిపించి మీరు అన్నట్టు ఇది మొత్తం కూడా ఒక సినిమా స్క్రిప్ట్ లెక్క వాళ్ళ మీద మాట పడకుండా మీలాంటి వాళ్ళు మాట్లాడడానికి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మనం, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. అది చంద్రబాబు నాయుడు గారు లేదా బీహార్ నితీష్ గారు వీళ్ళు ద్వారా ప్రభుత్వం ఏర్పడిందంటే అందరూ కూడా ఆలోచిస్తారు, మన మోడీ గారికి అంతా ఉండి కూడా వీళ్ళు ట్యాంపరింగ్ చేయలేదు కదా, మీరందరూ కూడా గెలిచారు కదా అని చెప్పుకొని పక్కదారి పట్టించి ఎలాగైనా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తానన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు నోర్లు లేవకుండా మాట్లాడకుండా ప్రజాస్వామ్య గొంతును నొక్కడానికి ఆధారాలు ఎక్కడ మీలాంటి వాళ్ళు మాట్లాడడానికి లేకుండా ఉండడానికి వీళ్ళు చేసినటువంటి ఒక రక్తి కట్టించేటువంటి రాజకీయము. ఇది ఒక పద్మ వ్యూహము. దాంట్లో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మహా యోధులు, సూదులు, గొప్ప వ్యక్తులు, రాజకీయ ఉద్దంతులు. కాబట్టి మాలాంటి వాళ్ళు నోరు తెరవకుండా, మీలాంటి నోరు తెరవకుండా చేయడానికి ఇది ఒక మంచి అస్త్రంగా ఉపయోగించుకొని గెలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముక్కు పేరు తెలియని వాళ్ళు కూడా వేల సంఖ్యలో మెజార్టీ తోటి గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఓట్లు వేసినటువంటి నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా నెత్తిన పట్టుకొని నేను వేసిన ఓటు ఎటు పోయిందిరా నాయన అనుకుని అడుగుని పరిస్థితి. వాళ్ళ డౌట్ మీరు క్లియర్ చేయండి, మేము ఒప్పుకుంటాం. మీరు దేంట్లో గెలిచినారు, ఈవీఎం గెలిచినారా, ఎలా గెలిచినారు అనేది మేము అర్థం చేసుకుంటాము. ఎక్కడ కూడా అటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి లేకుండా ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అప్పుడు కూడా అంతే జరిగిందా? ఎక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది కదా, ఉత్తరాంధ్ర, మనకి రాయలసీమ, పశ్చిమ, తూర్పు రాయలసీమలో జరిగినాయి కదా, అప్పుడు కూడా ఇదే జరిగిందా? గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఏ విధంగా జరిగింది ఎలక్షన్ అన్నది మనందరూ కూడా తెలుసు. అక్కడ మేము అధికారంలో ఉన్నా కూడా సరే, మేము అధికారంలో ఉన్నా కూడా సరే, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో అక్కడ కూడా వీళ్ళు, ఎందుకంటే గతంలో ఉన్నప్పటి నుంచి మోడీ గారితోటి అంటగట్టుకొని మోడీ గారితో కూడా కలుసుకొని ఈ రాష్ట్రంలో మేము ఏ విధంగా అయినా అధికారంలోకి రావాలని సింబాలిక్ గా అప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో చూపించినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. బహుశా మీకు తెలియకపోయి ఉంటే నాకు తెలియదు. ఒక నిమిషం. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, మీ ప్రభుత్వ సలహాదారులకు చేసిన ఆయన, ఆల్మోస్ట్ నెంబర్ 2 అనుకుంటా, వైసీపీ సకల శాఖ మంత్రి అండి. లేదు ఒక నిమిషం. బహుశా మరి ఆయనకు కూడా తెలియదు ఏమో, ఎందుకంటే ఆయన ఏమన్నారంటే మా ఓటర్లు సపరేట్ గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఒకసారి అది గుర్తు చేసుకోండి. సో మనం కమింగ్ బ్యాక్ టు పాయింట్, మీరు మీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఏమి జరగలేదు అంటున్నారు, అది పక్కన మీరు మధ్యలో రాజకీయాలు ఉంటే ఒకవేళ మేము అవినీతి చేస్తుంటే ప్రభుత్వం మీది, మీ చేతిలో అధికారం ఉంది, తీసుకెళ్లి కోర్టులో పెట్టండి, శిక్ష వేయండి. మేము తప్పు చేస్తుంటే శిక్ష అనిపించడానికి రెడీగా ఉన్నాం. రైట్. సో గజేంద్ర గారు, నేను మరలా వస్తాను. కిరణ్ కల్పర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 నెలలు అవుతుంది దాదాపుగా. అక్రమార్కుల్ని అదుపులోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒకటి, అక్రమాలు ఏమి జరగలేదా, లేదా అక్రమాలంటే మీరు బహుశా అనుకునే రాజకీయ నాయకులు సంగతి తర్వాత చూద్దాం, ముందుగా అధికారులు. సో ఏదైతే ఇందాక జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు చెప్పారు, దళితుల పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసిన ఘనత గత ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పేసి, కనీసం అక్కడ కేసులు నమోదైంది ఒకటే అరా చోట నమోదైంది కదా, ఆ ఒకటే అరా చోట అయినా సరే అధికారులు ఎవరు అట్లా రిజిస్టర్ చేసుకున్నది, అసలు ముందు అది కేసు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. సో ఇది ఒకటే కాదు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. పైగా ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి గజేంద్ర గారు చెప్తున్నది ఏంటి అంటే, అసలు మా ప్రభుత్వం బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా జరిగింది అన్నారు. ఆయన చెప్తున్నది అంటే ఏంటి అంటే, పథకాల్లో ఎటువంటి ఇది జరగలేదండి. పథకాలే కాదండి, పరిపాలన అంటే ఇంకా చాలా ఉంటాయి అందులో. ఇప్పుడు కనీసం ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడమే కాదండి, పంచుడు కార్యక్రమం కాదు, పంచుడే కాదు. రైట్. సో ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి కిరణ్ గారు, ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఈ అక్రమార్కులు అనేవాళ్ళు అసలు ఉన్నారా, ఉంటే మీరు ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే ప్రత్యక్షంగా మొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు 307 సెక్షన్ అయినా కానీ
ఆయనకి 41 సెక్షన్ 41 ఏ నోటీసులు ఇచ్చేసి వదిలేశారు. మరి ఏం జరుగుతుంది ఏంటో ఎవరికి అర్థం కావట్లా. చెప్పండి సార్. ఇప్పుడు ముందుగా ఆదాన్ టీవీ వీక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇందాక మరి వైసీపీ వాళ్ళని మిత్రుడు అనాలా లేకపోతే శత్రువు అనాలా, సరే మాకు కొద్దిగా విజ్ఞత ఉంది కాబట్టి మిత్రుడే అంట. కాదండి, అదే మిత్రుడే అంట. కాకపోతే పచ్చకామర్లోడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టు నేను ఒకటే అడుగుతానండి, ఎందుకంటే నేను కొద్దిగా డిబేట్ లో లేట్గా ఎంటర్ అయినా మ్యాటర్ అర్థమైంది. ఇప్పుడు ఇందాక ఈయన అన్నట్టు గజేంద్ర గారు అన్నట్టు 2024లో ట్యాంపరింగ్ జరిగింది మోడీతో కలిసి అంటున్నారు. మరి అదే 2019లో కూడా కలిసి జరిగిందా బ్రదర్? మీరు ఒకటి చెప్పండి. 151 సీట్లు వచ్చాయంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏం చూసి ఓట్లేశారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పరిపాలన దక్షకుడా, లేదంటే అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాజకీయాల్లో ఒక 20-30 ఏళ్ళు ఉన్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పైనుండి దిగొచ్చిన దేవుడా? మరి ఏం చేసి ఓటేశారు బ్రదర్ ఆ రోజున ప్రజలు? అంటే ఆ రోజున మీరు ట్యాంపరింగ్ చేయలేదా 150 సీట్లు? మీ పరిపాలన అప్ టు మార్క్ లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు ఏమండి అప్ టు మార్క్ కాదు, ఆ రోజున జనం నెత్తి మీద చేతులు పెట్టి ఆ రోజున మాయ మాటలు చెప్పి వన్ టైం ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వాళ్ళని వేడుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకొని పదే పదే ప్రజల్లోకి లేని అవాస్తవాలను ప్రజల్లో తీసుకెళ్లి ఆ రోజున ప్రజల్ని మాయ చేసి ఒక్క అవకాశం అని చాప కింద నీరులాగా వెళ్ళిపోయిందండి. అలా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఎలక్షన్స్ కి సంబంధించి ఈవీఎంల గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఈ ఫస్ట్ టైం వన్ టైం సీఎం అయ్యాడండి. వన్ టైం సీఎం సార్. ఆఫర్లు కొన్ని ఇస్తారు, ఏది అదండి మిగిలిపోయిన స్టాక్ కి వన్ టైం ఆఫర్ అని. ఇలా జగన్మోహన్ రెడ్డి తన కెరీర్ లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వన్ టైం సీఎం గా మిగిలిపోయాడు. ఎందుకంటే ప్రజలు అధికారాన్ని ఇస్తే 30 ఏళ్ళు నాదే, ఆంధ్రప్రదేశ్ నాదే, నా జాగీర్ అని చెప్పుకుని ప్రజలకి అభివృద్ధి అనేది చూపించకుండా ఓన్లీ సంక్షేమం. బ్రదర్, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది 2,55,000 కోట్లు సంక్షేమం అన్నాడు బ్రదర్. కాకపోతే విషయం ఏంటంటే 2,55,000 కోట్లే కాదు, 5 ఏళ్లలో 14 లక్షల కోట్లు తెచ్చాడు బ్రదర్. నువ్వు కొద్దిగా చదువుకున్నాడు అనుకుంటున్నాను, సంస్కారం ఉందనుకుంటున్నాను. 14 లక్షల కోట్ల అప్పులో 2.5 లక్షల కోట్లు మాత్రమే పంచాడు. మిగతా 11.5 లక్షల కోట్లు ఏమైందో నువ్వన్నా కొద్దిగా మీడియా ముఖంగా చెప్పు బ్రదర్. ఫస్ట్ పాయింట్ అక్కడ. నెక్స్ట్ ప్రసాద్ గారు చెప్పినట్టు ట్యాంపరింగ్ తర్వాత మాట్లాడదాం అన్నారు, దాని గురించి తర్వాత చెప్తాను. అక్రమార్కులను ఎందుకు వదిలేస్తున్నారు మీరు అన్నారు. సార్, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, వ్యవస్థలను సర్వనాశనం చేసి, అధికార దుర్వినియోగాన్ని చేసి, పోలీసు వ్యవస్థని ఇష్టం వచ్చిన రీతిలో వాడుకుని ఐఏఎస్ని ఐపీఎస్ని తన సొంత పని వాళ్ళలాగా పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, ఇలా R² R4 ఇలా కొంతమంది జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న ఈ రెడ్డి టీము, అంటే రెడ్డి ఎందుకంటానంటే తన పక్కన వాళ్ళు తప్ప ఎవరు ఉండరు సార్. ఓట్లు వేయడానికి మాత్రం అందరూ కావాలి, అన్ని కులాల వాళ్ళు కావాలి. వాళ్ళందరినీ పెట్టుకుని ప్రాంతీయ పార్టీ ప్రభావం ఉంటుందండి. అదే వ్యవస్థలను సర్వనాశనం చేసి ఈ రోజున రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ముందు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలండి. మేము పెన్షన్ ఏదైతే 4,000 ఇస్తా అన్నామో పక్కా జూలై 1 నుండి 4,000 ఇచ్చింది కూటమి. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అర్జునుడు లాగా, అంటే ఎందుకంటేనండి సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే, కుక్కలు చింపిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక వ్యవస్థ కాదు, 14 లక్షల కోట్ల అప్పుని ముందు పెట్టుకుని ప్రతి నెల పెన్షన్లు ఇస్తూ, జీతాలు ఇస్తూ, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తూ, నిన్న కూడా సార్ ఫస్ట్ డేట్న 95.45% పెన్షన్లు ఇచ్చారండి. ఫస్ట్ డే జీతాలు ఇచ్చారు. ఇవన్నీ ఇవ్వాలంటే అక్రమార్కులు అనే వాళ్ళని ముందు వాళ్ళని టార్గెట్ చేసి ప్రజలకి ఒక తప్పుడు సంకేతం ఇవ్వటం మా పని కాదండి, మా ప్రభుత్వం పని కాదు. ఒకటి వాళ్ళలాగా చేయటానికి మాకు విజ్ఞత ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు,
ఓకే, ఇప్పుడు తప్పు చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు భయపడి లోపల మదనపడుతూ ఏ రోజు ఏం జరుగుతుందని ప్రతి క్షణం భయపడుతూ ఎవరైతే నిజాయితీ ఆఫీసర్లు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పక్క నుండి సలహాలు ఇస్తూ బ్యూరోక్రాట్స్ అందరూ ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఎలా గాడిలో పెట్టాలి, మన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కొంతమంది తప్పుడు పనులు చేశారు, వాళ్ళందరినీ ఇప్పుడు ఏ విధంగా శిక్షించడం ప్రధాన సమస్య కాదండి మనకి. వాళ్ళు తప్పు చేసే వ్యక్తులను కూడా మళ్ళీ కరెక్ట్ రూట్ లో తెచ్చుకోవడం. ఇప్పుడు మనకు కొడుకున్నాడండి ప్రసాద్ గారు, మనకు ఒక కొడుకో కూతురు ఉంటే సరైన మార్గంలో వెళ్ళకపోతే శిక్షించడమే తప్పు కాదు, ఫస్ట్ కౌన్సిలింగ్ చేయాలి, మన రూట్ లోకి వచ్చేటట్టు గాడిలో పెట్టాలి. మనం చెప్తే మన అమ్మాయి మన అబ్బాయి మనం చెప్తే వినేటట్టు చేయాలండి, అది చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో మీరే కండి చేయండి. మిమ్మల్ని అడుగుతున్నాను, కరెక్టే మీరు చెప్పింది. బ్యూరోక్రాట్స్ అంటే అంత ఆషామాషి వ్యక్తులేం కాదండి. అవును, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు పైనుండి దిగిరాలేదు సార్, వాళ్ళు చదువుకుని కష్టపడి చదువుకుని దేశానికి రాష్ట్రానికి కూడా కాదండి, వాళ్ళకి ఏ రాష్ట్రంలో సర్వీస్ వస్తో కూడా తెలియదు, దేశానికి సేవ చేయడానికి వచ్చారండి వాళ్ళు. రైట్. సో అయితే ఇంత హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ కి ఒకళ్ళు చెబితే తెలుసుకోలేనంత మూర్ఖులేం కాదు, అంత అమాయకులేమీ కాదు, రెండు. ఆ తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం, ఇప్పుడు మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటే ఏంటి అంటే, ఇక్కడ అక్రమాలు చేసినా కానీ మేము హ్యాపీగా బిందాస్గా ఉంటాము అనే సంకేతం ఎక్కడ ప్రజలలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ నెపం ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకంటే మీరు పదే ఎన్నికలకు ముందు చెప్పారు, ఇదిగో ఆ శాఖలో ఈ విధంగా జరిగింది, ఆ మంత్రి ఎలా చేశాడని చెప్పేసి. సో చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం, ఆ అధికారుల ప్రమేయం లేకుండా ఏ నాయకులు ఎవరో ఏం చేయలేరు. సో ఇప్పుడు పోలీసులే ఈ విధంగా చేస్తున్నారు, మరి కనీసం వాళ్ళపైన చర్యలు ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి, ఎందుకని వాళ్ళని మీరు కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి అనే కదా. లేదంటే మరలా మీ ప్రభుత్వానికి మీకే చట్టపేరు, మీ ఇష్టం, అది ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ప్రసాద్ గారు, ప్రజలు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేది చేత కాదు, ఆయనకి ఓన్లీ అప్పులు తీసుకొచ్చి పంచటం మాత్రమే తెలుసు అని ప్రజలు కూటమి ప్రభుత్వానికి 1 కాదు 2 కాదండి 164 సీట్లు అప్పచెప్పారండి. 1 కాదు 2 కాదు 164 అప్పచెప్పారు. ఎందుకు అంటే అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలానే ప్రజల్లో అంటే మార్చగలిగిన వ్యక్తి, మార్పు తేయగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు ఉన్నారని. ఓకే, అలాంటి వ్యక్తులు ఈ రోజున అక్రమార్కుల మీద మొట్టమొదటి రోజే టార్గెట్ చేసి వాళ్ళని ఇచ్చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ప్లస్ ఒకటి, మా ముందు చాలా పెద్ద ఏమంటారు ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళలాగా కళ్ళు మూసుకుని ఏమండి, మీరు 60 రోజుల్లో మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా సమీక్షలు చేశారు, ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందు నడిపించడానికి ముందుకెళ్లారు అనేది చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ప్రజల్లోకి వెళ్ళాడా, ఏ రోజైనా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో సమీక్ష చేశాడా, ఏ రోజైనా సరే శాంతి భద్రతల గురించి మాట్లాడా, ఎప్పుడైనా సరే దళిత డాక్టర్ని చంపినప్పుడు ఎందుకు జరిగింది అనేది ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాడా జిల్లా ఎస్పీ నుండి? అనంతబాబు ఎమ్మెల్సీ డ్రైవర్ ని మూటగట్టి పార్సిల్ చేస్తే ఏం జరిగింది అనేది ఏమన్నా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాడా? ఎందుకంటే సార్ తనే ఒక అవినీతి పరుడు, తనే ఒక అక్రమార్కుడు. మేము కూడా మాట్లాడతాం, మీరు అడిగిన ప్రశ్న ఏంది? ఉన్నవి చెప్తుంటే ఏం మాట్లాడేది, ఉన్నవి చెప్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వారు ఒక అవినీతి పరుడు. చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని చెప్పాడు. కిరణ్, సుదీర్ఘంగా మీరు మీ ప్రసంగాన్ని మేము వింటున్నాము, మీరు మొత్తం కూడా డైవర్ట్ చేస్తున్నారు. నువ్వు ట్యాంపరింగ్ జరిగిందంటే నమ్మాలా? ఏంటో ఊరుకో, ట్యాంపరింగ్ జరిగిందంటే నమ్మాలా? ఓడిపోయారు. అతను మాట్లాడినప్పుడు టిఫిన్ కూడా చేస్తుంటారు అనుకుంటా. కొద్దిగా ఆవేశం లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటా మనం కూలంకషంగా మాట్లాడుకుంటే బాగుంటది. ఎందుకంటే అతను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను ఒప్పుకుంటా. నేను మధ్యలోకి వచ్చి మాట్లాడడానికి ఒప్పుకుంటాను.
నేను మధ్యలోకి వచ్చి ఇంటర్వ్యూ అయ్యేదానికి తప్పని ఒప్పుకుంటా, నేను రావడం తప్పే. కానీ మీరు మొత్తం చర్చని తప్పుదో పట్టిస్తుంటే నేను తట్టుకోలేకుండా బాబు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పండి, ఒప్పుకుంటా. ట్యాంపరింగ్ గురించి నేను కూడా మాట్లాడతా. 2019లో కిరణ్ ట్యాంపరింగ్ గురించి మాట్లాడాలనుకుంటే 2019లో మేము గెలిచినప్పుడు మీరు ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అన్నా కిరణ్ అరే మీరు తప్పుదో పట్టిస్తుంది, నేను కూడా తప్పుదో పట్టించాల్సి వస్తుంది. 2019లో కరెక్ట్ మీరు మాట్లాడాలనుకుంటే ఓకే కిరణ్ అన్న, మీరు ఎందుకు అంత ఆవేశపడుతున్నా నాకు అర్థం కావడం లేదు. ప్రసాద్ గారు ఇప్పుడు తను అంటే 5 కోట్ల ఆంధ్రులు అవమానిస్తున్నాడు అక్కడ. అంటే అక్కడ ప్రజలు ఓట్లు వేస్తే గెలిపిస్తే ఓకే, అతను చేసిన కామెంట్ ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయా అంటే 5 కోట్ల ఆంధ్రులు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. 2019లో మీరు మాట్లాడిన మాటలు మేము ప్లే చేయమంటారు, ఇప్పుడు మమ్మల్ని ప్లే చేయమంటారా? అవమానించలేదా మీరు? 2019లో మీరు అవమానించలేదా ఆంధ్ర రాష్ట్రం? చంపింది మాట్లాడమంటారా బ్రదర్? మాట్లాడమంటారా? అన్నా ఈ రోజు మన సబ్జెక్ట్ మేము దాని గురించి కూడా మాట్లాడతాము. ఈ రోజు మనం ఏం మాట్లాడుతున్నాము, మనకి మోడీ గారు అంటే మరి అదే మోడీ గారు పక్కన చూడండి కదా మీ జగన్మోహన్ రెడ్డి, అదే మోడీ గారు చూడండి కదా మీ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఏమైంది? ఆ రోజు మీరు మాట్లాడితే చేసినారా? జగన్మోహన్ రెడ్డి కుర్తపై బాలకోట గారు లైన్ లోకి వచ్చారు. బాలకోట గారు గుడ్ మార్నింగ్. అమరావతి జేఏసీ లీడర్ బహుజన నాయకులు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వాస్తవం ఏంటంటే యాక్చువల్ టాపిక్ ఎటు నుంచి ఎటు వెళ్ళిందిలేండి. వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. అక్రమార్కుల పైన చర్యలు ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఇంకా అదుపులోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది యాక్చువల్ ఈరోజు డిబేట్. అయితే ఇక్కడ కక్షపూరిత ధోరణితోనో వేరే ఏదో చేయమనే కాదు. వాస్తవంగా ఏంటి అంటే అధికారులకు సంబంధించిన అంశాలపైన నేను మాట్లాడదు. రాజకీయ నాయకుల సంగతి ప్రక్కన పెట్టేద్దాం. ముందు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో గత ప్రభుత్వానికి ఏమైనా సరే మరి ఇంప్రెషన్ కొట్టేద్దామనో ఏదైనా చేశారా, లేదు అసలు అదుపులోకి ఎవరైనా తీసుకోవట్లేదు కాబట్టి అక్రమాలు ఏవి జరగలేదా? రెస్పాండ్ అవ్వండి సార్. ప్రసాద్ గారు నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న తోటి మిత్రులకు కూడా అందరూ కూడా నమస్కారాలు. ఇందులో ఏముంది ప్రసాద్ గారు, మీరు అక్రమార్కులను అదుపులోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని అడిగారు. రైట్. ఇదేమన్నా భూతపదమా? అనకుండా మాట తప్ప. అక్రమార్కులను ఎందుకు తీసుకోలేకపోతున్నారు తప్ప సక్రమార్కులను అనలేదుగా. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిపాలన 5 ఏళ్లలో అక్రమాలు జరిగాయా లేదా? జరిగితే చర్యలు తీసుకోమంటున్నాం. వాళ్ళు పోలీస్ ఆఫీసర్లైనా కలెక్టర్లైనా లేదా రాజకీయ నాయకులైనా. మీకు మాట చెప్తా, నిన్న రాజధాని అమరావతిలో కంప చెట్లు తొలగించడానికి అయ్యే ఖర్చు 30,08,00,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి 30,08,00,000 రూపాయలు ఖర్చు పెట్టేలా కంప చెట్లు పెంచారంటే దానికి ఎవరిని బాధ్యతలు చేద్దాం? జగన్మోహన్ రెడ్డి గారిని చెయ్యాలా, అక్కడ సిఆర్డిఏ అధికారులు చెయ్యాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు? రెండోది, సచివాలయం నీళ్ళలో 5 ఏళ్లుగా నానితే నిన్న హైదరాబాద్ నుంచి ఐఐటి అధికారులు వచ్చి 5 ఏళ్ల పాటు నీళ్ళల్లో ఎందుకు ఉంది ఇది, 2 మోటార్లు పెట్టి నీళ్లు దోడుకోవచ్చు కదా అని అమాయకంగా అడిగారు. నీళ్ళల్లో నాలేశారు. 5 ఏళ్లుగా నీళ్ళల్లో సార్ 5 ఏళ్ల కాదు, 5 ఏళ్ల పాటు మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఐకానిక్ సచివాలయం పునాదులు నీళ్ళల్లోనే నానిపోయినాయి.
ఓహో! ఆ నేలల్లో ఆ నేలల్లో నానుతున్న వాటిని నిన్న హైదరాబాద్ నుంచి ఐఐటి అధికారులు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయి నేలల్లో ఎందుకు ఉంచారు, నీళ్లు ఇలా ఎందుకు ఉన్నాయి, వీటిని తోడుకోవచ్చు కదా 2 మోటార్లు పెట్టని అమాయకంగా అడిగారు. హ్మ్. అది ఒక దాష్టీకానికి నిదర్శనంగా అమరావతి మీద జరిగింది. మీకు రైట్. అమరావతిలో భూములు దొవ్వుకెళ్లారు, రోడ్లు దొవ్వుకెళ్లారు, గ్రావెల్ ఎత్తుకెళ్లారు, ఎలక్ట్రిక్ సామాన్లు దొంగిలించారు. చర్యలు తీసుకుంటే తప్పే ఉంది సార్ ఇందులో. ఇంకా నేను డాక్టర్ సుధాకర్ని వేధించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి మరి. ఒక అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా 4 బిడ్డలతో ఆత్మహత్య చేసుకుందంటే ఎవరో ఒక పోలీస్ అధికారి అతన్ని ఇబ్బంది పెట్టుంటాడు కదా, అనగొండ మాట్లాడి ఉంటాడు కదా, మరి అటువంటి వాడి మీద చర్యలు తీసుకోరా? సాక్షాత్ పోలీస్ స్టేషన్లో దళితులకి శిరోముండనాలు చేస్తే ఆ శిరోముండనమైన బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరి చర్యలు తీసుకోవడంలో తప్పే ఉంది సార్. ఈ రోజున గాంధీ గారు ఒక మాట అంటారు, దుష్టుడికి దూరంగా ఉండండి అని. అది పాత మాట. దుష్టుడికి ఎంత దూరం జరుగుతావు, ఎక్కడ పోతావు? దుష్టుని లేకుండా చెయ్యాలి, పక్కన కూర్చోబెట్టుకుని ఎంత దూరంగా. దుష్టిని లోపలేయాలి, జైలు జాలకపోతే జైలు కట్టాలి. అయినా కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు, ప్రతి దాని మీద చర్యలు తీసుకుంటాం, ఎర్ర పుస్తకం ఉందని చెప్పారు, చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే తోలు తీస్తానని కూడా చెప్పాడు. తోలే తీయమంటున్నాం. ప్రజలైతే అడుగుతున్నారు. ప్రజలు అడిగేటువంటి సార్ 360 మంది దళితులు చనిపోయారు సార్. హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, శిరోమండనాలు జరిగినాయి, దోపిడీలు జరిగినాయి, రాజధాని అమరావతి నాశనం అయ్యింది, 70,000 కోట్ల రూపాయలుగా పోలవరం డయాఫ్రామ్ నాశనం అయ్యింది. చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకోకపోతే ఏమంటారు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనాకత అయిందా అని అంటారు. ఎందుకు తీసుకోరు, ఎందుకు ఉదారవాదం అడుగుతారండి ప్రజలు. అంటే అభివృద్ధి ఓకే, సూపర్ 6 ఓకే, అమరావతి కార్యక్రమాలు ఓకే, పోలవరం నిర్మాణం ఓకే, మరి దాష్టీకాల మీద చర్య. అసలు మొన్న కూటమికి ఇంత తీర్పు రావడానికి కారణమే ఆంధ్రప్రదేశ్ లో ఊపిరాడని పరిపాలన. అంటే కేసులు, పార్టీల మీద దాడులు, సెంటు ఆక్రమణ కోసం గోడలు దూకిన అరెస్టులు. ఇవాళ కోర్టు అడిగింది, ఏమంటే దండెత్తి ఒక పార్టీ కార్యాలయం మీద దండెత్తారు, మీ కార్యకర్తలు మీరు ఏం చెప్తున్నారని ముందస్తు బెయిల్ కోసం వెళ్ళే వైసీపీ నాయకులను కోర్టే ప్రశ్నించింది. ఈ రోజున కూడా మీరు కూడా ఏమడుగుతున్నారు, అక్రమార్కుల మీద చర్యలు 60 రోజులు అయ్యింది, తీసుకోవాలి కదా. చట్ట ప్రకారమే. నేనేం కంటికి కన్ను పంటికి పన్ను అని నేనేం చెప్పటంలా. నాది ఒక చిన్న డౌట్ అండి, ఒక నిమిషం. యాక్చువల్గా ఒక దళితుల పైన వాళ్ళపైనే మరో ఎస్సీ కేసు నమోదు చేసిన ఘనత కూడా గత ప్రభుత్వంలో జరిగిందని మీరే చాలాసార్లు చెప్పారు, అవునా కదా? బేడీలేసి బస్సుల్లో తిప్పారు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు, 30 రోజులు జైల్లో పెట్టారు, 30 రోజులు జైల్లో పెట్టారు కదా. అది రాంగేనా, కరెక్టా? నిబంధనలకు విరుద్ధమా కాదా? హైకోర్టు కూడా చెప్పింది ఇది తప్పుడు కేసు అని. మరి ఆ కేసు కట్టిన ఎస్ఐ ఏమైపోయాడు? అది నేను అడుగుతుంది. ఇప్పుడు ఆ అధికారికి ఆ మాత్రం తెలీదా అది రిజిస్టర్ చేయకూడదని? అయినా సరే చేశారంటే నిబంధనలు తొంగలో దొక్కారు. అటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అనేదే నా యొక్క డిబేట్ సారాంశం. చెప్పండి. మీ డిబేటే కాదు ప్రసాద్ గారు, మా డిమాండ్ కూడా అదే. ఒక ఎస్సీ మీద ఎస్సీల చేత కంప్లైంట్ పెట్టి అరెస్ట్ చేసి కేసు కట్టి 30 రోజులు వాళ్ళ మనోవేదన గురి చేశారు. మరి దాని ప్రాయశ్చిత్తం ఉంటేనే కదా ఇంకొకటి ఆ పని చేయకోకుండా ఉండటానికి. ఇప్పుడు తప్పు చేస్తున్న వ్యక్తిని కాదండి, నిన్న వినుకొండలో 2 వ్యక్తుల మధ్య హత్య జరిగింది. జిలాని అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిని బహిరంగంగానే నరికాడు, రషీద్ని. మరి వదిలేద్దాం, అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేస్తేనే కదా. ఈ రోజున హోంశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి వాటి మీద మీరు చర్యలు తీసుకోకపోతే రానున్న కాలం ఏమవుతుంది? కాబట్టి ఇవి చట్ట ప్రకారంగా తీసుకునే చర్యలే. ఇంకా నేను పెద్ద భూ కుంభకోణాలు, భూదగాదాలు, 1000 ఎకరాల ఆక్రమణలో, ఋషికొండల్లో ఆక్రమణలో ఇంకా పెద్ద జోలికి కూడా పోవడంలా కనీసం ఈ స్థాయిలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి
మరి అవును, తీసుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వమే ఎన్నికలు తీసుకుంటానంది కాబట్టి మరి తీసుకుంటారో లేదంటే వాళ్ళు మరి ఏమన్నా ఎలా చేస్తారో చూడాలి. జనరల్ గా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అధికార ప్రతినిధులు నా డిబేట్ లో కూడా వస్తుంటారు కాబట్టి దాని మీద మొత్తం పరిశీలన జరుగుతుంది. వాళ్ళ కొట్టే గారు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా శిక్షార్హుడే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చర్యలు తీసుకోక తప్పదు, తీసుకుంటామని చెప్పేసి అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఒక కార్యక్రమం కూడా కొద్దిగా నడుస్తున్నట్టుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ అడ్రస్ లేడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు ఎవరు కదా. లేరులేండి, చాలా మంది లేరులేదు. ఆ, అదే అదే నడుస్తా ఉన్నట్టుంది ఆ కార్యక్రమం. అయితే తప్పేం లేదండి. మళ్ళీ దీన్ని రాజకీయంగా ఆయన మలచడం కంటే తప్పు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే ఎట్టండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ అన్య పుణ్యం తెలియకుండా అరెస్ట్ చేశారు కదా, 53 రోజులు జైల్లో పెట్టారు కదా. ఏముంది అందులో? 3,500 కోట్ల రూపాయల అవినీతి అన్నారు, తర్వాత 350 కోట్లు అన్నారు, తర్వాత 20 కోట్లు తీర్చారు. ఆఖరికి పొన్నవోలు సుధాకర్ గారు కూడా చిద్దులు దొక్కారు. ఊరూరా తిరిగి నారద మునీషులా ప్రచారం చేశారు. మరి తీసుకోవాలి, చట్ట ప్రకారంగా తీసుకోవాలి. అది ప్రభుత్వ ధర్మం. తీసుకుంటుందా లేదనేది కూటమి ప్రభుత్వమే ఆలోచించుకోవాలి ప్రసాద్ గారు. రైట్ రైట్ రైట్. సుజాత గారు, యాక్చువల్గా ఇప్పుడు ఆయన వైసీపీ అధికార ప్రతినిధి గజేంద్ర గారు ఏమన్నారు, చూడండి మీ దగ్గర ఆరోపణలు కాదు ఆధారాలు ఉంటే చేసి పెట్టండి, చూసి పెట్టండి, అంతేగాని ఎలా పడితే అలా మీరు ఆరోపణలు చేయొద్దు, మేము అసలు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు అని ఆయన అంటున్నారు. అలా అన్న దాంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు ఆ విధంగా ఆయన అనేక రకాలుగా ఇట్లా తనిఖీలు చేశాను, ఇది అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏమైందో దాని సంగతి ఎవరికి తెలియదు. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి అదే అభిప్రాయం వస్తుంది, వీళ్ళు ఆ టైంలో అడావుడి చేశారు కానీ అక్కడ ఏమీ లేదనుకుంటా అనే భావన. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు ఉండి చేశారా, ఏం చేశారు, అప్పుడు కోర్టు ఏం పెట్టింది అయ్యని నేను ఆయన అడుగుతాను. సో మీరు రెస్పాండ్ అవ్వండి సార్. ముందుగా గజేంద్ర గారు అడిగిన కొన్ని పాయింట్స్ కి నేను సమాధానం చెప్తాను. ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు, అన్ని చెప్తాను సార్, అన్ని చెప్తాను. ఆయన అన్నవి అన్ని చెప్తాను సార్, అన్ని చెప్తాను. ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు. 2019 లో మరి 151 వచ్చినప్పుడు వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేదు, అప్పుడు మాత్రం ప్రజా తీర్పు అన్నారు. దాని తర్వాత తిరుపతి బై ఎలక్షన్స్ లో ఎంత పబ్లిక్ గా పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి టూరిస్టులు అని చెప్పి బస్సులు గజేంద్ర గారు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకోండి. ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోండి, డిసిప్లిన్ నేర్చుకోండి. మీరు మాట్లాడినప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు, కిరణ్ గారు మాట్లాడినప్పుడు అలాగే అడ్డుపడ్డారు. మీరు మాట్లాడినప్పుడు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మేము చెప్పేటప్పుడు మేము చెప్పేది వినడానికి మీకు ధైర్యం ఉండాలి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పలేదు సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి. సార్ ఆయన మ్యూట్ చేయండి సార్. ఆయన గురించి మాట్లాడినప్పుడు దానికి నేను ట్యాంపరింగ్ గురించి మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకోండి. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకోండి. మీరు ఎదుటి వాళ్ళు ఎందుకు వినలేకపోతున్నారు? మీకు ఆ ధైర్యం లేదా? మీరు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మా టైం వచ్చినప్పుడు మమ్మల్ని మాట్లాడినవ్వండి. క్రాస్ టాక్ వద్దు. తిరుపతి బై ఎలక్షన్స్ లో కూడా మీరు చేసినవన్నీ చెప్పొద్దా? ఓన్లీ 2024 ఎలక్షన్స్ లో మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు? సుజాత గారు, అది వేరే డిబేట్ పెట్టుకుందాం. ఒక గంట తర్వాత అరగంట తర్వాత మాట్లాడుకుందాం. నేను మాట్లాడతా దాని గురించి నేను అడుగుతాను. మీరేంటంటే ఈ ప్రధానంగా మనం తీసుకున్న డిబేట్ టాపిక్ పైన మీరు సమాధానం చెప్పండి. ఆయన ఎట్లాంటి ప్రశ్నలు అడగాలి ఆ ఈవీఎంలకు సంబంధించి నేను అడుగుతాను. ఆయన రెడీగానే ఉంటారు. ఓకే, కావాలంటే ఒక 5 నిమిషాలు ఆయనకి ఎక్స్ట్రా ఇచ్చి మరీ నేను ఆ క్వశ్చన్స్ అడుగుతాను. రైట్, మీరు రెస్పాండ్ అవ్వండి. సార్, ఎటువంటి ఆధారాలు లేని కేసులు అంటున్నారు. అది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కూటమి నాయకులు ఏదో ఆధారాలు లేని కేసులే పెట్టారు అనుకుందాం మీరు చెప్తున్నట్టు. మరి పొంగనూరు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వైసీపీ నాయకులు చేసిన, అక్కడ పెద్దిరెడ్డి చేసిన భూదందాల గురించి వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు. దానికి అంటారు ప్రజలందరూ కూడా మీ మీద కక్షగట్టి వెల్లువలా వచ్చేసి మా భూమి దోచేశారు, ఎకరం దగ్గర నుంచి 100 ఎకరాల వరకు దోచేస్తారని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు. దానికి ఏమంటారు వీళ్ళు? కొంచెం మాట్లాడేదానికి అర్థం ఉండాలి సార్. ఈ రోజు తిరగబోతున్నారు మీ అందరికి అక్రమార్కులకి ఉంది త్వరలోనే. మరి ముందే కంగారు ఉంది, మాకు శిక్షలు వేయండి, మాకు తీసుకెళ్లి జైల్లో పడేయండి. ఒక్కసారిగా అరెస్ట్ చేస్తే దానిలోంచి కూడా సానుభూతి పొందాలనుకునే ఒక కుయుక్తి కుట్రలో కలిగిన జగన్ టీము అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు
ఒక కొత్త డ్రామా వీళ్ళు ప్లాన్ వేసుకున్నారేమో, ఆ డ్రామా సాగట్లేదేమో. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే టీం ని మొత్తం అందరిని ఒక్కసారి లోపల వేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరిని అది పకడ్బందీగా చాలా అన్ని ఆధారాలతో సహా వాళ్ళని అరెస్ట్ చేయడానికి, అలాగే అధికారం తీసుకుంటే కనుక సార్ వీళ్ళు వ్యవస్థల్ని ఎంత గొప్పగా చేశారంటే టైంని లీగలైజ్ చేసే ఒక వ్యవస్థలో అరెస్ట్ చేయడం మొదలు పెడితే, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం మొదలు పెడితే 75% లోపల ఉంటారు సార్. జైళ్లు కూడా సరిపోవు. కిరణ్ గారు చెప్పినట్టు జైలు సరిపోవని వాళ్ళని మార్చి పద్ధతిలో పెట్టుకోవాలి. వీళ్ళని వీళ్ళు పెట్టో ఇంకేదో వ్యవస్థల్ని మేనేజ్ చేశారు. వాళ్ళందరినీ శిక్షించుకుంటూ పోతుంటే ఇప్పుడు పరిపాలన కూడా కొత్త జైలు కట్టమనండి అవసరం వస్తే. అంత కారణంగా అంటే సరిగా లేకపోతే కింద టీం అంతా ఎలా తయారవుతుందంటే అలా తయారైంది. కాబట్టి వాళ్ళందరినీ మార్చడం సాధ్యమయ్యే పని కాదు. అందులోకి మెయిన్ చాలా ఎవరైతే కల్ప్రిట్స్ ఉంటారో చట్టాలను చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రి గారికి బానిసల్లాగా మారిపోయి పనిచేశారు. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అంటే ప్రతి శిక్షించుకుంటూ పోతే అయితే అది సాధ్యమయ్యే పని కాదండి. వారిని వివరణ కోరుతారు, వాళ్ళ మీద ఇంకొక చర్యలు ఉంటాయో, డిటెన్షన్ వాళ్ళ మీద బదిలీలు ఉంటాయో, ఇంకేదో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వదిలే సమస్య లేదు. కానీ ఒక్కసారి అందరినీ తీసుకెళ్లి లోపల వేసేస్తే పరిపాలన కూడా సాగదండి అటువంటి పరిస్థితులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకుని సోషల్ మీడియాలో కానీ అలాగే బయట కానీ రెచ్చిపోయిన వాళ్ళ మోక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల పడేయడం ఖాయం. ఇప్పుడు కంగారు పడక్కర్లేదండి, ఒక్కరు బయటకు వస్తున్నారు, చర్యలు ఉంటాయండి. గజేంద్ర గారు అడిగిన 3 పాయింట్లకు మాత్రం ఆన్సర్ చేస్తారు. గజేంద్ర గారు మీరు డిబేట్ యొక్క ఎలా మాట్లాడాలి కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు క్రాస్ ఇవ్వకుండా మీరు వాళ్ళు మాట్లాడే సమయాన్ని ఇంకొకటి ఉన్న అలా సంక్షేమ పథకాలు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎంత అన్ని చాలా ట్రాన్స్పరెంట్ చెప్పాము అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న 70% నిధులు రాష్ట్ర ప్రభుత్వం 30% కలుస్తున్నాయి. మీరు ఎక్కడ కూడా ప్రజలకి ఏ రోజు చెప్పలేదే జగనన్న ఇల్లు, జగనన్న గోరుముద్ద, జగనన్న చిక్కి, జగనన్న బుక్కు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 70% నిధులు చెప్పలేదు. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన నిధులను తీసుకుని మీరు కలపాల్సిన నిధులు కూడా కలపకుండా ఎలా డైవర్ట్ చేశారు. ఇచ్చిన నిధులను కూడా వాడుకోవడం చేత కాలేదు అన్నది ఏ రోజు ప్రజలకు చెప్పలేదు. వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మాట్లాడతామండి. అది వాళ్ళు పెట్టుకున్నారులేండి. సరే గజేంద్ర గారు నేను అడుగుతాను. గజేంద్ర గారు మీరు ఇప్పుడు వీళ్ళు ఏది ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు లేవు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమి ఆధారాలు చూపించారు కోర్టుకి? అట్లాగే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లేటప్పుడు అసలు కనీసం నోటీసులు అన్నా ఇచ్చారా? ఆయన ఒక ఎంపీ. సో ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించి చేశారా, ఏం చేశారు, మరి ఏంటి అనేది మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. సో దాని తర్వాత ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కడ ఏమి చేయలేదు, అవినీతికి పాల్పడలేదు అంటున్నారు. ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయంలో అక్కడికి సంబంధించి లైమ్ స్టోన్ సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు అక్కడ సర్వేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టారు. మీరు ఇంకా పరిపాలన అనగానే పథకాలు ఒకటే స్వచ్ఛందంగా ఇచ్చేసామని చెప్పేసి అంటున్నారు. అదొకటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అందులో గనులు, ఇసుకకు సంబంధించి నిన్ననే కదా ఏదైతే ఆ జేపీ వెంచర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన అవసరం 18 కోట్ల రూపాయలు ఫైన్ కట్టండి అని చెప్పేసి ఎన్జిటి వేసిందా? అది ఎవరిదండి? ఎవరిది ఆ పాపం? ఎవరిది? రెస్పాండ్ అవ్వండి. నేను మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే, సరే చంద్రబాబు నాయుడు గారిని లేదా రఘురామకృష్ణరాజు గారిని, కాకాని గోవర్ధన్ గారు గారిని రాష్ట్రంలో మీరు ఎన్ని పేర్లు చెప్పినా ఏం చెప్పినా మేము తప్పు చేసినాము అని ఉంటే, ఆధారం లేకుండా ఉంటే మా మీద చర్యలు తీసుకోండి, మేము శిక్షకు రెడీగా ఉన్నాము. మీరు తప్పు చేసి ఉంటే ప్రభుత్వంలో మీరున్నారు. రెండో విషయము, సుజాత గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే అందరినీ కూడా జైలు సరిపోదు అంటున్నారు. అంటే హోంశాఖ లేకపోతే ఈ చట్టం అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల్లో, అంటే ఆయన చెప్తే అరెస్ట్ చేసేటువంటి ధోరణి విధానాన్ని మీరు అమలు చేస్తున్నారా?
చట్టాన్ని పక్కదో మీరు చేసేదేగా. పట్టించేటువంటి వాళ్ళు ఎవరు? చేసేవాళ్ళది ఎప్పుడు చేసేవాళ్ళే కానీ మీ దాంట్లో జరిగేది అదే కదా. అన్న ప్రసాద్ అన్న అలాంటి క్రాస్ ఇప్పుడు ఆమె అడిగిన దానికి నేను ప్రశ్న అడుగుతున్నా, ఆమె తర్వాత సమాధానం చెప్పమానండి. చట్టాన్ని ఒక ముఖ్యమంత్రి చేతిలో తీసుకొని ప్రజల పైన కానీ ప్రతిపక్ష పార్టీల మీద కానీ ఆయనకి ముఖ్యమంత్రికి ఎటువంటి హక్కులు ఉంటాయని మేము అడుగుతున్నాం. మూడోది స్పష్టంగా చెప్తున్నాం, ఈ రోజు స్పష్టంగా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మీరు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆధారాలు తీసుకొచ్చి న్యాయస్థానం ముందు పెట్టండి. ఏ శిక్ష వేసినా తప్పు చేసినా నిరూపిస్తే ఆ తప్పుని మేము యాక్సెప్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు చేసిన కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిందిలే కానీ తీసుకురండి ప్రసాద్ అన్న, తీసుకురండి. వాళ్ళు ఆ జేపీ వెంచర్స్ వాళ్ళు అక్రమంగా తవ్వేశారని చెప్పేసి పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని చెప్పేసి మరి వేశారు కదా 18 కోట్ల ఫైన్, దానికి కట్టాల్సిందే అని చెప్పేసి నిన్న నేను తీర్పు చెప్పింది కదా సుప్రీంకోర్టు. దానికి సమాధానం చెప్తా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక వ్యక్తి గాని ఒక వ్యవస్థ గాని కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు అతను తప్పు చేస్తుంటే దానికే ఫైన్ వేశారు అంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి నెట్టేసినటువంటి పరిస్థితి ఉండదు కదా. అంటే ఏ కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారో అతని మీద చర్యలు తీసుకోమని మేము కూడా అదే చెప్తున్నాం. తప్పు చేస్తుంటే చర్యలు తీసుకొని ఫైన్ కట్టమంటే ఫైన్ కడతారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించి రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రి ఇలా చేశాడు అలా చేశాడని చెప్పడానికి అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఎన్ని చెప్పినా నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. నేను మా ఇంట్లో ఒక పోర్షన్ ఒకళ్ళకి రెంట్కి ఇచ్చానండి. ఆ రెంట్గా వాళ్ళు ఒక పోర్షన్ ఇచ్చినాడు, ఆ పోర్షన్ వరకే రెంట్. అది వాడు వచ్చేసి వేరే పోర్షన్లో కూడా దూరాడు అనుకోండి, నేను ఊరుకోను. సో అట్లాగే మీరు ఆ జేపీ వెంచర్స్ అనే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అక్రమంగా తవ్వుతుంటే ముందు అసలు వాళ్ళకి మీరు ఒక గైడ్ లైన్స్ ఇవ్వలేదా? ఏం చేశారు? మీరు అన్నది చెప్పండి. సుత్తి లేకుండా సూటికి సమాధానం చెప్తా, పాయింట్ డైవర్ట్ చేయలేకుండా. ఒకటి నేను ఇప్పుడు అన్నట్టు వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత చిన్న తప్పులు కానీ పొరపాట్లు చేయడం మానవ నైజం. మానవుడికి అత్యాశ వచ్చినప్పుడు అలాంటి చేయడం సహజం ఉంటది. అది ప్రభుత్వ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వ దృష్టికి వచ్చుంటే దాన్ని కట్టడి చేసేటువంటి నిలుపుదల చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేది. ఏరి కోరి రాష్ట్ర ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు కూడా ముందు వరుసలో నిలబడి చెడ్డ పేరు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరిగినటువంటి సంఘటనలకి కోర్టు మీరు చెప్పినట్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో దానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించవద్దని నా యొక్క మనవి. తప్పు ఎవడైతే చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలి. రెండో విషయము ప్రసాద్ గారు, వైసీపీ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? ముందు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో పరిశీలించాలి. 151 సీట్లున్న పార్టీని మీ విషయంలోకి వస్తుంది. 151 సీట్లున్న వైసీపీ పార్టీకి 11 సీట్లు ఇవ్వటానికి కారణం ఇప్పుడు మీరు పెట్టిన చర్చా వేదిక. అక్రమాలు జరిగినాయి కాబట్టి, అన్యాయాలు జరిగినాయి కాబట్టి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి అంటలేండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చిలకపస్తీలు చెప్పుకున్నంత కాలం ఆ పార్టీ కూడా మారదండి, మార్పు కూడా రాదండి. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు పార్టీ కాదు. ఓ వ్యక్తికి నిజంగా ఏదైనా జబ్బు ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇది జరిగింది, నాకు ఇది ప్రాబ్లం అంటే మెడిసిన్ ఇస్తాడు. అదేం లేదే బ్రహ్మాండంగా ఉండా నేను 25% అన్నాడు అనుకోండి, బాగానే ఉండవు కదా వెళ్ళిపోంటాడు. ఆటోమేటిక్ ఇబ్బంది పడేది ఆ పేషెంట్. కానీ సరే అది వేరే విషయం. కానీ ఏంటి సడన్ కాదు ప్రసాద్ గారు సార్, ఈ రోజున అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాటే అడుగుతున్నారు. ఈ రోజున మీ పిలుపు మేరకు మేము వస్తాము, సంస్థలు పెడతాము, పెట్టుబడులు పెడతాము. ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి రేపు గాని ఎల్లుండి గాని అది 29 34లో ప్రభుత్వాలు మారితే మళ్ళీ మాకు ఏదైనా ఇబ్బంది జరిగితే మా పరిస్థితి ఏమిటి అనేది అంత అధైర్యపడే పరిస్థితి, అలా భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో? ఒక ప్రభుత్వం ఒక కక్షపూర్తి విధానాలను ఏర్పాటు చేయటం వల్లనే కదా ఈ రోజున అమరావతి అనే చెట్టుని పెంచుతున్నాం. ప్రసాద్ గారు, అమరావతి అనే చెట్టుని నీళ్లు పోసో ఎరువేసో ఒక స్థాయిలో పెంచుతాం. 5 ఏళ్లలో మొత్తం చెట్టు మొత్తం పెరగదు కదా.
రేపొద్దున ఎవరో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గొడ్డలు తీసుకొని వస్తారు, మళ్ళీ చెట్టు నరుకుతాను అంటాను, మళ్ళీ రెడ్డొచ్చి మొదలు పెట్టే కదా. అంటే ఒక దుర్భేద్యమైన ఒక 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 వినాశనకరమైన పరిపాలన విధానాలు ఉన్నప్పుడు ఏంటంటే ఏ పార్టీ కానీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. సమీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ ఆ 3 రాజధానులని నెత్తి మీద నుంచి కిందకి దించుకోవాలా. ఇంకా అదే విధానం మీద ఉన్నారు. మరి మారాలి. ఇప్పుడు నేను మారను, నా విధానాలు మారను. ఇప్పుడు ఆయన గారికి అర్థం కాల, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నేను ఎందుకు ఓడిపోయానని కుడివైపు ఎడవైపు చూసుకొని ఇన్ని 34 సార్లు బటన్ నొక్కితే 2,47,000 కోట్ల రూపాయలు పంచితే ఎందుకు ఓట్లు వేయలేదంటే అని ఆయన కింద మీద చూసుకుంటున్నాడు. 5 ఏళ్ళుగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని చెప్పాం, బాబు అమరావతి నాశనం చేయొద్దు అయ్యా, ఆ పోలవరం కాస్త పూర్తి చేయండి అయ్యా. ప్రసాద్ గారు, మద్యం, ఈ దుర్మార్గమైన కల్తీ మద్యం తాగి కొన్ని వేల మంది బిడ్డలు చనిపోయారండి. దాని మీద ఒక సిట్టు దర్యాప్తు చేయాలి. గంజాయి దాగి ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో గాని లేదా మానసికంగా గాని నేరాల్లో గాని ఎంతో మంది చనిపోయారండి. ఇవన్నీ కనిపించిన హత్యలు. కనిపించే హత్యలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం, కనిపించే హత్యలు కొన్ని, కానీ కనిపించిన హత్యలండి. అంటే జీవితాలనే ఛిద్రం చేశారు సార్. ఈ రోజున కుటుంబానికి సంబంధించిన పెద్ద కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల దగ్గరికి ఎలా అయితే అలమటిస్తారో రాష్ట్రం 5 ఏళ్ళు ఏమీ లేకుండా అలమటించిన మాట యథార్థం సార్. మనం రాజకీయాలు చూడకూడదు. పొద్దుగూకులు రాజకీయాలు చూస్తే ప్రజల భౌతవ్యం ఏముంటుందండి? రాజకీయాలు ఆ 4 రోజులు ఉంటుంది, ఆ సంవత్సరం ఉంటుంది, ఆ ఎన్నికల ప్రక్రియలో ఉంటుంది. గెలిచే పార్టీ గెలుస్తుంది, ఓడే పార్టీ ఓడుతుంది. కానీ అభివృద్ధిని అభివృద్ధిగా చూడాలి. కాబట్టి కొంచెం నష్టపోయిన మాట యథార్థం. మీరు అన్నట్టు ఏంటంటే ఈ అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. తీసుకుంటుందో లేదో కూడా చూడాలి. తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తాను. రైట్. కిరణ్ గారు, వదులుతారన్నది లేదండి. నిన్న వల్లభనేని వంశీతో స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అయిందంటే మాది కక్ష సాధింపు ధోరణి కాదు. చేసిన తప్పుల్ని ప్రజలకు చూపించి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవడైతే తప్పు చేశాడో, ఆఖరికి వివేక మర్డర్ కేసులో గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చి ఎవరైతే తప్పు చేశారో ఆఖరికి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా అవినాష్ రెడ్డి అయినా ఎవరైనా శిక్షకి అర్హులే. చట్టం ఎవరికి చుట్టం కాదండి. ఈ విషయంలో మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నాం. కక్ష సాధింపు ధోరణి మాత్రము కాదు. ఇది 100కి 150% బల్లగుద్ది చెప్తున్నామండి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, అది సొంత బాబాయినైనా లేదంటే దళిత డాక్టర్ సుధాకర్ నైనా ఎవరినైనా సరే వదిలే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చింది ఏదండి. వంశీని అరెస్ట్ చేద్దామని వెళ్తే అనుచరుడు రమేష్ ని యూసఫ్ పఠాన్ ని అదుపులో తీసుకున్నారు. వంశీని అదుపులో తీసుకుంటుంటే పోలీసుల మీద దాడి చేసి పారిపోయాడు. ప్రసాద్ గారు, ఒక మాట వల్లభనేని వంశీ ఏమన్నా ఆల్-ఖైదా తీవ్రవాదా, కజకిస్తాన్ తీవ్రవాదా? ఆయన అరెస్ట్ చేయలేరా? ఈ దేశం విడిచిపెట్టిపోయాడా? ఆలోచించండి. ప్రసాద్ గారు, మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది వల్లభనేని వంశీకి. తను ఒక 2 సార్లు టీడీపీ భిక్ష పెడితే గెలిచిన మనిషి. వంశీ మీరు అనుకున్నట్టు రాష్ట్ర స్థాయి లీడర్ కాదు, గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేయటం వలన అది వచ్చింది. కానీ వంశీకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం, రాష్ట్ర స్థాయిలో ప్రజలు మాట్లాడుకునేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అందు గురించే రాష్ట్ర స్థాయిలో, ఎందుకంటే కరెక్ట్, ఆ విషయం కరెక్ట్. బట్ ఏంటంటే గన్నవరం నియోజకవర్గం ఒక చరిత్ర కలిగిన నియోజకవర్గం కాబట్టి జనరల్ గా అక్కడ నుండి ఎవరు పోటీ చేసినా ఇది వస్తుందండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యుయెన్సీ అది. అవును. బాలగొండ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సార్, ఒక ప్రభుత్వ అధికార పత్రికకి 480 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్. దీని మీద నోటీసులు ఇవ్వాలా వద్దా? నోటీసులు అడుగుతున్నా నేను, అరెస్టులు కూడా కాదు. 56 మంది ప్రభుత్వ సలహాదారులకి 680 కోట్ల రూపాయలు ఇచ్చారండి. దాని మీద విచారణ చేయాలా వద్దా? గజేంద్ర గారు, ఇవన్నీ చూడాలి. అడుగుతాను బాలకోట గారు, ఒక నిమిషం. గజేంద్ర గారు కంక్లూడింగ్ రిమార్క్స్. గజేంద్ర గారికి నా ఆడియో రీచ్ అవ్వట్లేదా? గజేంద్ర గారు, నా మాట వినిపిస్తుందండి?
సుజాత గారు కంక్లూడింగ్ రిమార్క్స్. సార్ ఖచ్చితంగా బాలకోటయ్య గారు చెప్పినట్టు సాక్షి పత్రికకి ఏదైతే ప్రభుత్వ సొమ్ముని అక్రమంగా కట్టబెట్టారో, అలాగే సలహాదారులు అంటూ ప్రజల ధనాన్ని కోట్ల కొద్దీ ఎందుకు వృధా చేశారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు తన బొమ్మల పిచ్చితోటి 700 కోట్ల రూపాయలు వృధా చేసింది కావచ్చు, 2200 కోట్లు రంగులు వేయడానికి తీయడానికి కావచ్చు, ప్రతిదీ సార్ ఒక్కటే కాదు, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ విచారణలకే సరిపోయేటట్టుంది సగం సమయం. అంత ఘోరమైన తప్పిదాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఖచ్చితంగా ఈ శాఖల్లో జరిగిన ప్రతి మంత్రి కూడా తన శాఖల్లో జరిగిన అవినీతి తవ్వి తీసేటప్పటికే తలనొప్పులు వస్తున్నాయి సార్. అంటే తవ్వే కొద్దీ గనుల్లో ఖనిజాలు ఎట్లా వదలండి. బయట అందుకనే కదా ఎక్కువైపోతే మళ్ళీ మన్ని ఒకేసారి ఉంటే మరి పట్టుకోలేరని ఒక్కొక్కటి వచ్చింది పట్టుకోండి, లేట్ అవుతాయి. విపరీతంగా రోజు వస్తున్నాయి సార్. చంద్రబాబు కాదు ప్రసాద్ గారు, లేకపోతే లావ్ అయిపోతాం. ఒక్కొక్కటి పని. ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. ఎంత ఘోరమైన అవినీతి అని ఆశ్చర్యపోయే నిజాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. ఆ చెమట్లకి ఏసీ లాగా పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారులేండి, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన భయం ఏం లేదు. ఖచ్చితంగా ప్రజాధనాన్ని అయితే వెలుకుదీయ బాధ్యత ఈ కూటమి నాయకులకు ఉందండి. ఎందుకంటే అది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టిన సొమ్ముని ఖచ్చితంగా రికవరీ చేసే చర్యలు అయితే ఉంటాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన సుజాత గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బాలకోటయ్య గారు బహుజన జేఏసీ నాయకులు, అలాగే కిరణ్ కలపాల గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, గజేంద్ర గారు వైసీపీ అధికార ప్రతినిధి. ఇది ఈ రోజు డిబేట్.